హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రీ ఆపరేటివ్ ఫేజ్ గురించి చూసుకుందాం. యాజ్ వి ఆల్ సీన్ ఇన్ ప్రీవియస్ వీడియో, ప్రీ ఆపరేటివ్ ఫేజ్ అనేది పెరీ ఆపరేటివ్ ఫేజ్ అనే టాపిక్లో ఒక సబ్ టాపిక్ అనమాట. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో pre-operative phase. Pre-operative phase is the period of time before the surgery. As we all know, pre-operative phase అనేది సర్జరీకి ముందు ఉన్న టైంని pre-operative phase అంటాము. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనుకున్నాము? ఫ్రమ్ డిసిజన్ టు ప్రొసీడ్ సర్జరీ టు ట్రాన్స్ఫరింగ్ పేషెంట్ టు ద ఆపరేటింగ్ టేబుల్. అంటే డిసిజన్ తీసుకొని ఆపరేషన్ టేబుల్ వరకు వచ్చే పీరియడ్ని మనము ప్రీ-ఆపరేటివ్ ఫేజ్ అంటాం. సో ప్రీ-ఆపరేటివ్ ఫేజ్ ఇంక్లూడ్స్, ఫస్ట్ ఏం చేస్తాం? అసెస్మెంట్ చేస్తాం. వాట్ ఆర్ ద అసెస్మెంట్ షుడ్ బి మేడ్ బిఫోర్ సర్జరీ వచ్చేసి సబ్జెక్టివ్ డేటా, ఆబ్జెక్టివ్ డేటా. సో వీ హ్యావ్ టు కలెక్ట్ ద డేటా. ఏమేమి డేటా కలెక్ట్ చేయాలి? సబ్జెక్టివ్ డేటా అండ్ ఆబ్జెక్టివ్ డేటా. ఇన్ సబ్జెక్టివ్ డేటా ఏమేమి కలెక్ట్ చేయాలంటే అండర్స్టాండింగ్ ద పర్పస్ ఆఫ్ సర్జరీ. సో ద పేషెంట్ షుడ్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ సర్జరీ. సర్జరీ దేనికోసం చేస్తున్నాం అనే పర్పస్ ద పేషెంట్ షుడ్ అండర్స్టాండ్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ విత్ హాస్పిటలైజేషన్. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా హాస్పిటల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉందా లేదా కనుక్కోవాలి. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. అంటే ఏజ్ ద్వారా అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి లైక్ డిసీజెస్ ఉంటాయి, షుగర్ కానీ లైక్ బీపీ కానీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయా లేదా చూసుకో. నెక్స్ట్ వచ్చి ఎలర్జీస్. ఏమైనా పేషెంట్కి ఎలర్జీస్ ఉన్నాయా? దేని ద్వారా ఎలర్జీస్ వస్తాయి? లైక్ మెడికేషన్ ద్వారా కానీ, లాటెక్స్ యూస్ చేస్తాం కదా, కొన్ని టేప్స్ వల్ల, కొన్ని క్లీనింగ్ సొల్యూషన్స్ వల్ల. సో వీటి వల్ల కొంతమంది పేషెంట్స్కి ఎలర్జీస్ ఉంటాయి. సో అలా ఎలర్జీస్ ఉన్నాయా లేదా ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లయింట్ సపోర్ట్. అంటే మన క్లయింట్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో చూడాలి. లైక్ వాళ్ళకి సో క్లయింట్స్ కీ ఫీలింగ్ అబౌట్ సర్జరీ అంటే భయం కానీ లేదా పెయిన్ ఉంటుందా అన్న ఎమోషన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ మనము సబ్జెక్టివ్ డేటాలో కలెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ డేటా. సో ఇన్ ఆబ్జెక్టివ్ డేటా ఫస్ట్ వి సీ స్పీచ్ ప్యాటర్న్. అంటే ఎలా మాట్లాడుతున్నారు. సో ఆ భయంతో కొంచెం నత్తి మాట్లాడడము, లేకపోతే ఇంటరాక్షన్ విత్ అదర్స్. అంటే ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు. కొంతమంది భయంతో లేకపోతే ఆ టెన్షన్, యాంగ్జైటీతోటి ఎవరితో మాట్లాడరు సరిగ్గా. సో అవన్నీ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ సైన్స్ ఆఫ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ ఉంటే ఏమేమవుతుంది? పల్స్ ఇంక్రీజ్ అవుతుంది, రెస్పిరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, స్వెట్టింగ్ వస్తుంది. సో అవన్నీ సైన్స్ ఉన్నాయా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ స్టడీస్. యాజ్ వి ఆల్ నో, ల్యాబొరేటరీ స్టడీస్ అంటే ఏంటి? బ్లడ్ ఎగ్జామినేషన్, యూరిన్ ఎగ్జామినేషన్, వైటల్ సైన్స్, బ్రీతింగ్ సౌండ్స్, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసి దాన్ని రికార్డ్ చేసి రిపోర్ట్స్ పెట్టుకోవాలి. ఇన్ సమ్ కేసెస్ వీ ఆల్సో నీడ్ ఎక్స్రేస్, స్కాన్స్ ఉంటాయి కదా, వాటి రిపోర్ట్స్ కూడా వీ హ్యావ్ టు కీప్ విత్ అస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్. అంటే ఆ ప్రిపరేషన్లో వీ హ్యావ్ టు ప్రిపేర్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ చెక్ లిస్ట్ అనేది ఏమేమి చేయాలి, ఏమేమి కావాలి అనేది ఒక లిస్ట్. సో అందులో ప్రతి ఒక్కటి ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఆ సెకండ్ వీ కెన్ సీ మెయింటైనింగ్ ద పేషెంట్ సేఫ్టీ. ద మెయిన్ ఎయిమ్ ఇస్ టు ప్రొవైడ్ సేఫ్టీ టు ద పేషెంట్. ద సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి ఫాలో కావాలి అండ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏది సేఫ్టీ మెజర్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫార్మ్డ్ కౌన్సిల్. యాజ్ వి ఆల్ నో, కౌన్సిల్ మా కంపల్సరీ ఇస్తారు హాస్పిటల్స్లో బిఫోర్ సర్జరీ పేషెంట్కి, ఇంకా ఆల్సో పేషెంట్ ఫ్యామిలీకి. అండ్ కన్సల్ట్ కూడా తీసుకుంటాం కదా, సిగ్నేచర్స్ కూడా తీసుకుంటాం విత్ పేషెంట్ అండ్ ఆల్సో హిస్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వచ్చి విత్ హోల్డ్ ఫుడ్ అండ్ ఫ్లూయిడ్స్. అంటే బిఫోర్ సర్జరీ ఎన్బిఎంలో ఉంటారు. సో వెన్ టు స్టార్ట్ ద ఎన్బిఎం అనేది యాజ్ ప్రిస్క్రిప్షన్ వీ హ్యావ్ టు ఫాలో ఇట్. అండ్ లాస్ట్ we see enema and skin preparation. As we all know, surgery అయ్యే సైట్లో స్కిన్ ప్రిపరేషన్ is mandatory and enema is also mandatory for some surgeries. We all can know. and సిక్స్త్ వచ్చి లాస్ట్ వన్ వచ్చేసి మెడికేషన్స్ అనమాట. యాజ్ ప్రిస్క్రిప్షన్ ఏమేమి మెడికేషన్స్ బిఫోర్ ద సర్జరీ ఇవ్వాలి అనేది ప్రిపరేషన్ లిస్ట్లో పెట్టుకోవాలన్నమాట. దీస్ ఆర్ ద ప్రీ ఆపరేటివ్ ఫేజెస్. థ్యాంక్ యూ.